హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చాను. మీరు మాత్రం ఈ సినిమా చివరి వరకు చూడాలి. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చూసిన హాలీవుడ్ సినిమాలకి ఈ సినిమా చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. అంతేకాకుండా ఇదే కాన్సెప్ట్ మీద తెలుగులో ఎప్పుడో ఒక సినిమా వచ్చింది. నాకెందుకు ఆ సినిమాని కాపీ కొట్టి వీళ్ళు ఈ సినిమా తీసారేమో అని అనిపించింది మాత్రమే. కాబట్టి మీరు మాత్రం ఈ సినిమా లాస్ట్ వరకు చూడండి. సినిమా పేరు ఏంటంటే ది ఫేర్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి డిఫరెంట్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ బ్లాక్ అండ్ వైట్ లో విజువల్స్ చూపిస్తూ ఉంటారు. అందులోనూ ఒక టాక్సీ డ్రైవర్ చూపిస్తారు. ఆ టాక్సీ డ్రైవరే మన కథలో హీరో ఏంటంటే చక్కగా రోడ్డు మీద కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు సీట్ లో ఉన్న చిన్న పిన్ను కింద పడుతుంది. దాంతో హీరో అత్యేద్దాం అని చెప్పేసి కింద కొంగుతాడు. అదే సమయంలో కారు ఒక చిన్న రాయెక్కుతుంది. దాంతో కారు జర్క్ అవుతుంది. సర్లే అని చెప్పేసి హీరో పక్కన ఉన్న వాటర్ తాగుతాడు. అలా తాగేసి బాటిల్ పక్కన పెట్టిన తర్వాత హీరోకి వాళ్ళ బాస్ కాల్ చేస్తాడు. బండిలోనే ఫోన్ ఉంటుంది అనమాట. వాళ్ళ బాస్ ఏమంటాడంటే నువ్వు వెళ్లే దారిలో కస్టమర్ ఎక్కుతారు కాబట్టి నువ్వు వాళ్ళు ఎక్కించుకుని వెళ్ళని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి వెళ్తాడు. ఎగ్జాక్ట్లీ వాళ్ళ బాస్ చెప్పిన స్పాట్ కి వెళ్ళి చూస్తే అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి మన కథలో హీరో కార్ ఎక్కి కూర్చుంటుంది. ఆ తర్వాత ఇద్దరు క్యాజువల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో కూడా ఒక అడుగు ముందుకేసి మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని చెప్పేసి అడుగుతాడు. దాంతో ఆ అమ్మాయి సమాధానం చెప్పే సమయానికి హీరోకి వాళ్ళ బాస్ కాల్ చేస్తాడు. కాల్ చేసి తనతో ఏమంటాడంటే నువ్వు వెళ్లే రూట్ లో కొంచెం ఉరుములు మెరుపులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం కస్టమర్ దింపేసి తొందరగా సిటీకి వచ్చి అని చెప్పంటంతో హీరో కూడా సరే అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఉరుములు మెరుపులు వస్తాయి. అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు సడన్ గా బండి ఆగిపోయి ఎమ్మటి ఆన్ అయిపోతుంది. దాంతో ఏమవుతుంది బండిలో లైట్ కూడా ఆఫ్ అయిపోతుంది కదా. అలా వెళ్తూ వచ్చి చూస్తే వెనకాల హీరోయిన్ కనిపించదు. దాంతో హీరో స్టన్ అయిపోతాడు. అదేంటి ఒక్క సెకండ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ అయితే వెనకాల వాళ్ళు మాయమైపోతారా? ఒకవేళ హీరోయిన్ ఏం దూకేసిందని చెప్పేసి చుట్టూ చూస్తాడు. చూస్తే హీరోయిన్ ఏమో కనిపించదు. వెంటనే హీరో వాళ్ళ బాస్ కు ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తాడు. ఎరా నువ్వేనా మంతాగున్నావు అని చెప్పేసి ఆయన కూడా అడుగుతాడు. లేదండి నేను మంతాగుంటే ఎందుకు ఫోన్ చేస్తానని చెప్పంటాడు. దాంతో హీరో వాళ్ళ బాస్ ఏమంటాడంటే సరేలే మొత్తానికి కస్టమర్ దిగి వెళ్ళిపోయారు కదా నువ్వు ప్రశాంతంగా మీటర్ ని రీసెట్ చేసి ఇక్కడికి బయలుదేరి వచ్చేసని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఏదైతే జరిగిందో మళ్ళీ అది రిపీట్ అవుతూ ఉంటుంది. హీరో వెళ్తూ ఉంటాడు. సీట్ లో ఉన్న చిన్న పిండి కింద పడిపోతుంది. ఆ తర్వాత బండి ఒక రాయెక్కుతుంది. అందులోనూ హీరో వాటర్ తాగుతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి తన బాస్ కాల్ చేస్తాడు. వెళ్లేదారిలో కస్టమర్ ఉంటారు ఎక్కించుకుని అని చెప్పంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. అలా వెళ్లేదారిలో మళ్ళీ యాసిటీస్ గా హీరోయిన్ ఎక్కుతుంది. బేసికల్ గా హీరోయిన్ ఇంతకు ముందు కార్ ఎక్కిందన్న సంగతి హీరోయిన్ కి గుర్తుండదు. అందులోనూ హీరో కూడా ఏమీ గుర్తుండదు. ఆ తర్వాత ఇద్దరు కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే ఐడి కార్డ్ లో హీరో పేరు చూసి తన పేరు పెట్టి పిలుస్తుంది. అలా వీళ్ళిద్దరు మళ్ళీ క్యాజువల్ గా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అనుకోకుండా రోడ్డు పక్కన నుంచి ఒక జంతువు వచ్చేసి బండి కింద పడుతుంది అనమాట. ఇటు పరిగెడుతున్నప్పుడు దాంతో హీరో కూడా సడన్ బ్రేక్ వేస్తాడు. అప్పుడు హీరోయిన్ అద్దానికి గుద్దుకుంటుంది. అలా గుద్దుకోవటం వల్ల తన తలకి దెబ్బ తగులుతుంది. వెంటనే హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ ని పేరు పెట్టి పిలుస్తాడు. ఇంకా ముఖ్యంగా ఇప్పటి వరకు బ్లాక్ అండ్ వైట్ లో కనిపించిన విజువల్స్ కాస్త కలర్స్ లోకి మారిపోతాయి. అందులోని హీరోయిన్ ఏమంటుందంటే నా పేరు నీకు గుర్తుందా? మనం ఇన్నిసార్లు కలిసాం కదా ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు అని చెప్పంటంతో హీరోకి ఏం అర్థం కాదు ఇన్నిసార్లు కలిసాము మనం అని చెప్పేసి. అందులోని హీరోయిన్ ఏమంటుందంటే ఈసారి కలిసినప్పుడు మాత్రం పేరు గుర్తు పెట్టుకో అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. కానీ కొన్ని విజువల్స్ మాత్రం సడన్ గా తనకు గుర్తొస్తున్నట్టు ఉంటాయి కానీ గుర్తురావు. కట్ చేస్తే హీరో కళ్ళ ముందే హీరోయిన్ మాయమైపోతుంది. హీరో స్టన్ అయిపోతాడు. ఇంతకు ముందేమో లైట్ ఆఫ్ అయిపోయి ఆన్ అయ్యే లోపు తానేంటంటే మాయమైపోయింది. కానీ ఇప్పుడు మాత్రం తన కళ్ళ ముందు మాయమైపోయేసరికి హీరోకి ఏం అర్థం కాదు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి తన బాస్ ఫోన్ చేసి ఇప్పుడు ఉరుములు మెరుపులు వస్తే గానీ మీటర్ రీసెట్ చేసి బయలుదేరని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి రీసెట్ చేసి బయలుదేరతాడు. అలా వెళ్లేటప్పుడు హీరోకి మళ్ళీ డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. అదేంటి ఇంతకు ముందు జరిగింది మళ్ళీ నా జీవితంలో మళ్ళీ జరుగుతుందని చెప్పేసి తనకి డౌట్ వస్తుంది అనమాట. అలా వెళ్లేటప్పుడు యాస్టీస్ గా హీరో వాళ్ళ బాస్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ముందులో ఒక కస్టమర్ ఉంది బాబు ఎక్కించుకుని చెప్పేసి అంటంతో హీరో కూడా తెలుసు అని చెప్పేసి ఎక్కించుకుంటాడు. బట్ హీరోయిన్ వచ్చి కారులో కూర్చున్న వెంటనే హీరో ఏమంటాడంటే మీరు ఎలిమెంట్ రివర్ దగ్గర కదా వెళ్లాల్సిందని చెప్పేసి అంటాడు. హీరోయిన్ స్టన్ అయిపోతుంది. మొత్తానికి నీకు గుర్తొచ్చిందా అని చెప్పేసి హీరోయిన్ హీరోతో ఏముంటుందంటే ప్రతిసారి కారు ఎక్కినప్పుడల్లా నాకు మాత్రం గుర్తుంటుంది అనుకున్నాను. ఓవరాల్ గా నీకు కూడా గుర్తొచ్చింది. ఎనీవే హ్యాపీగా మన ఇద్దరం జర్నీ చేయొచ్చు అని చెప్పేసి అంటంతో ఏంటంటే మీరు నా కారు ఇంతకు ముందు చాలా సార్లు ఎక్కారని చెప్పేసి అంటంతో అవును కొన్ని వందల సార్లు ఎక్కానని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. అదేంటండి కొంపదీసి మనం ఏమైనా లూప్ లో ఇరుక్కుపోయామా లేకపోతే మీరు ఏమైనా నన్ను ప్రాంక్ చేస్తున్నారని చెప్పేసి హీరో ఏంటంటే ఎవడరా వీడియో రికార్డ్ చేసేదని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం సైలెంట్ గా ఉంటుంది. అదే సమయంలో హీరోకి తన బాస్ ఫోన్ చేశాడు అనమాట. నువ్వు వెళ్లే దారిలో ఉరుములు మెరుపులు ఉన్నాయి కొంచెం జాగ్రత్త అని చెప్పేసి అంటంతో తెలుసండి నాకు అంతా తెలుసు అని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్తూ ఉంటాడు. సడన్ గా హీరోయిన్ మాయమైపోతుంది. ఇంకేముంది సర్లే సీట్ బెల్ట్
తీసుకొని బయటకు వెళ్దామని చూస్తేనేమో సీట్ బెల్ట్ తీసే ప్రాసెస్ లో చెయ్యి కట్ అయిపోతుంది, బ్లడ్ వస్తుంది అనమాట. సర్లే ఇదంతా మనకి ఎందుకు, ఆ మీటర్ ని రీసెట్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కదని చెప్పేసి హీరో మీటర్ ని రీసెట్ చేస్తాడు. చేతికైన గాయం కూడా మాయమైపోతుంది. ఇంకేముందని చెప్పేసి సరదాగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ ఎక్కడ ఉంటుందో మనోడు తెలుసు కదా, అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ కార్ దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత హీరో ఏమంటాడంటే, ఏమండి ఎప్పుడు చూసినా మీరు వెనకే కూర్చుంటున్నారు కదా, ముందుకొచ్చి కూర్చుని అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ముందుకొచ్చి కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత హీరో అడుగుతాడు, కాదండి మీరు ఎన్నో సార్లు ప్రయాణం చేశారని చెప్పి అంటున్నారు కదా, అసలు ఇది ఎలా జరుగుతుందండి అని చెప్పేసి అంటంతో, ఏమో నాకు తెలియదు, నేను టాక్సీ కోసం ఎదురు చూస్తున్నాను, మీరు వచ్చారు, అంతేకాకుండా నేను ఎక్కిన తర్వాత సడన్ గా నేను మాయమైపోతున్నాను, నేను ఎక్కడ కారు ఎక్కానో అక్కడికే వెళ్తున్నానని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, సరేనండి మనం ఒకే రూట్ లో వెళ్ళటం వల్ల ఇలా జరుగుతుందేమో, వేరే రూట్ లో వెళ్దామని చెప్పేసి అంటంతో, చూడు బాబు నీకు రీసెంట్ గానే తెలిసింది ఇది లూప్ అని చెప్పేసి, నేను కొన్ని వందల సార్లు ప్రయాణం చేశాను బాబు, ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఉరుములు మెరుపులు వచ్చిన తర్వాత సడన్ గా నేను మాయమైపోతున్నాను, మళ్ళీ నీ కారు నా ముందుకు వచ్చి ఉంటుందని చెప్పంటంతో హీరో కూడా స్టన్ అయిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ బాస్ కూడా జాగ్రత్తగా వెళ్ళు బాబు, కొంచెం ఉరుములు మెరుపులు వస్తాయని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఇంకేముంది, ఆ తర్వాత ఉరుములు మెరుపులు వస్తాయి. కొంచెం సేపటి తర్వాత చూస్తే హీరోయిన్ మాయమైపోతుంది. ఇంకేముంది, హీరో మళ్ళీ ఆ మీటర్ ని రీస్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఎక్కుతూ ఉంటుంది. అలాగా స్టార్ట్ చేయటం ఎక్కటం. ఇదే సమయంలో ఒకసారి హీరోయిన్ ఏమంటుందంటే, సరే మనం ఇన్ని సార్లు కలుసుకున్నాం కదా, అసలు నువ్వు ఈ టాక్సీ డ్రైవర్ వృత్తిలోకి ఎందుకు వచ్చావు అని చెప్పంటంతో హీరో ఏమంటాడంటే, లేదండి మా నాన్నగారు టాక్సీ డ్రైవరు, ఆయన దగ్గరగా 40 సంవత్సరాలు అందులో పనిచేశాడు, అది చూసిన తర్వాత నాకు కూడా ఈ కారు మీద ఒక ప్యాషన్ వచ్చేసింది, అందుకని టాక్సీ డ్రైవర్ గా వచ్చాను, వచ్చిన తర్వాత తెలిసింది నాకు పాపం మా నాన్న ఎంత కష్టపడ్డాడో అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ గురించి చెప్పమంటే హీరోయిన్ కూడా చెప్తుంది అనమాట, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, కాకపోతే నా భర్త కోపం ఎక్కువ, అందులో నా భర్త సరిగ్గా నన్ను పట్టించుకోడు, లైఫ్ లో చాలా బిజీగా ఉంటాడు, కాకపోతే వదిలేసి వద్దామని చెప్పేసి అనుకున్నా గానీ నా వల్ల కావట్లేదని చెప్పి అంటంతో, ఏం వదిలేసి రావచ్చు కదా అని చెప్పేసి హీరో అంటాడు. ఎందుకు వదిలేసి రావటం, తను ఒక పెద్ద మనిషి, అందులోను మా అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు సంబంధం కుదిర్చి మరీ పెళ్లి చేశారు, నేను గనక ఇప్పుడు పక్క వచ్చేసాను అనుకో ఆయనకి బ్యాడ్ నేమ్, అందులోను నాకు బ్యాడ్ నేమ్, కాకపోతే ఆయన చెడ్డోడేం కాదు, కాకపోతే వర్క్ లో కొంచెం బిజీగా ఉంటాడని చెప్పి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, మరి నా గురించి చెప్పా కదా, నీ జీవితంలో ఎవరైనా అమ్మాయి ఉందా అని చెప్పేసి హీరోయిన్ అడుగుతుంది హీరోని. దాంతో హీరో మొదట్లో లేదంటాడు, కాకపోతే హీరోయిన్ మాత్రం అంత సీన్ లేదు, నిజం చెప్పని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా చెప్తాడు అనమాట, అవును నా జీవితంలో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని ఎంతగానో ప్రేమించాను, ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది, కాకపోతే ఒక రోజు మా ఇద్దరికి చిన్న గొడవ అయిందంతే, ఆ తర్వాత నా మీద కోపంతో తను అక్కడ నుంచి వెళ్ళిపోయింది, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి లేదు అక్కడ, నాకే అనిపించింది నేను టాక్సీ డ్రైవర్ కదా, ఆ అమ్మాయి కొంచెం నామోషిగా అనిపించిందేమో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం, టాక్సీ డ్రైవర్ అంటే తక్కువనా, నీకు అసలు అర్థం కావట్లేదు నీ విలువ, ఎంతో మందిని క్షేమంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వదిలిపెడుతూ ఉంటావు, నీ జాబ్కి మించిన జాబ్ ఉందని చెప్పేసి హీరోయిన్ తనతో మాట్లాడుతూ ఉంటుంది క్యాజువల్ గా. ఆ తర్వాత హీరోయిన్ హీరో చేపట్టుకుందాం అనుకుంటుంది, కానీ తన చెయ్యిని పట్టుకుని లోపే తాను మాయమైపోతుంది. దాంతో హీరోకి ఒక ఆలోచన వస్తుంది, అదేంటంటే ఈ మీటర్ ని రీసెట్ చేయటం వల్లే కదా మళ్ళీ లూప్ స్టార్ట్ అవుతుంది, అలా కాకుండా మీటర్ రీసెట్ చేయకుండా వేరే రూట్ వెళ్దాం అని చెప్పేసి వెళ్తాడు, కానీ ఆ రూట్ దాటి కారు వెళ్ళలేకపోతుంది, అందులోనూ సీట్ బెల్ట్ రావట్లేదు, డోర్ ఓపెన్ అవట్లేదు, ఇలా కాదని చెప్పేసి ఎంత రీచ్ ఇచ్చినా సరే సడన్ గా ఒక పెద్ద వెలుగు వస్తుంది, ఆ వెలుగులోంచి వెనక్కి వెళ్ళిపో అని చెప్పేసి ఒక భయంకరమైన గొంతు వస్తుంది. దాంతో హీరోకి భయం వేసి వెనక్కి వచ్చేస్తాడు. ఆ తర్వాత మీటర్ రీస్టార్ట్ చేస్తాడు, కానీ హీరోకి ఏంటంటే హీరోయిన్ ఎక్కడ రాదేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటాడు. అలా ముందుకెళ్లి చూస్తే సడన్ గా హీరోయిన్ వచ్చేస్తుంది. దాంతో తనని ముందు కూర్చోబెట్టుకొని తనని హక్ చేసుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ తో ఏమంటాడంటే, చూడు మనం ముందుకెళ్ళిన తర్వాత ఉరుములు మెరుపులు వస్తున్నాయి కదా, అది వచ్చిన తర్వాతే నువ్వు మాయమైపోతున్నావు, అలా కాకుండా మనం ఇక్కడే ఉంటే నాకు నువ్వు నీకు నేను ఉంటాం కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఏదో బాగుంది అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరో భుజం మీద పడుకుంటుంది. కాకపోతే ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఇంతకు ముందు కారు చిన్న యాక్సిడెంట్ అయిపోయి హీరోయిన్ తల పగిలింది కదా, అప్పుడు తనకు ఒక గాయం అయింది కదా, ఆ గాయం ఇంకా గాయంగానే ఉంటుంది. అక్కడ హీరోకి డౌట్ వస్తుంది, ఎందుకంటే ఇంతకు ముందు లూపులో దెబ్బ తగిలినప్పుడు ఈ లూపులో అన్ని మాయమైపోవాలి, అందులోనూ హీరో సీట్ బెల్ట్ తీస్తున్నప్పుడు తన చేతికి బ్లడ్ వచ్చింది కదా, అది నెక్స్ట్ లూపులో మాయమైపోయింది. కానీ హీరోయిన్ కి మాత్రం ఇలాగే ఉందంటే ఇది లూపు కాదు, కంటిన్యూస్ గా మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావాలి, నువ్వు నన్ను మోసం చేస్తున్నావా, ఎవరు ఏం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుందో చెప్పని చెప్పేసి హీరో పెద్దగా అరవటం వల్ల హీరోయిన్ ఏమంటుందంటే, చూడు అంతా బాగానే ఉంది కదా, మళ్ళీ ఎందుకు ఆ విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నావు, నా మాట వినని చెప్పి అంటున్నా సరే హీరో మాత్రం చెప్పాల్సిందే అని చెప్పేసి అంటాడు. అందులోనూ హీరోయిన్ మాత్రం వాటర్ తాగొద్దని చెప్పేసి సడన్ గా మాయమైపోతుంది. దాంతో హీరోకి అసలు ఏం అర్థం కాదు, ఏం జరుగుతుందో బాబు ఇక్కడ అని చెప్పేసి. ఇంకేముంది, హీరో మళ్ళీ తన మీటర్ ని రీస్టార్ట్ చేస్తాడు, తన జర్నీని కొనసాగిస్తాడు. కాకపోతే
హీరోయిన్ చెప్పింది కదా మంచినీళ్ళు తాగొద్దని చెప్పేసి, అందుకని తాను మంచినీళ్ళు తాగడు. ఆ తర్వాత మళ్ళీ తన ప్యాసింజర్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్లి చూస్తే అక్కడ హీరోయిన్ కి బదులుగా వేరే పెద్ద ఆయన ఉంటాడు. ఆయన కారు ఎక్కిన తర్వాత ఎలిమెంట్ రివర్ కి వెళ్ళమని చెప్పి అంటాడు. హీరోయిన్ ఏదైతే ప్లేస్ కి వెళ్తుందో అదే ప్లేస్ కి వెళ్ళమని చెప్పి అంటాడు. దాంతో హీరోకి డౌట్ వచ్చి, సార్ హీరోయిన్ తెలుసా మీకు అని చెప్పి అడిగితే, హీరోయిన్ ఆ అమ్మాయి ఎవరు నాకు తెలియదు అని చెప్పేసి కారు స్టార్ట్ చేయమంటాడు. దాంతో హీరో కూడా కారు స్టార్ట్ చేసి డౌట్ గా వెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో మన కథలో హీరో ఒక అమ్మాయిని లవ్ చేశాడు కదా, చెప్పాడు కదా ఆల్రెడీ హీరోయిన్ కి తను వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పేసి. ఆ అమ్మాయి ఎవరో కాదు మన కథలో హీరోయిన్. అందులోని హీరోయిన్ ఏంటంటే ఒక రోజు హీరో టాక్సీ ఎక్కుతుందన్నమాట. ఆ తర్వాత ఇద్దరు లవ్ లో పడతారు. లవ్ తర్వాత ఏముంటుంది, చట్టా బట్టలు వేసుకుని తిరుగుతారు. ఇదిలా ఉంటే ఒక రోజు సాయంత్రం హీరోయిన్ హీరో చెప్తుందన్నమాట. అది కూడా ఆకాశంలోకి చూపించి, చూడు 2 నక్షత్రాలు కనిపిస్తున్నాయి కదా పెద్దవి, అవి 2 ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నాయి. కాకపోతే వాళ్ళిద్దరికి కలుసుకునే అవకాశం లేదు. కానీ వాళ్ళిద్దరు క్రాస్ అయ్యి వెళ్ళేటప్పుడు కొంత సమయం మాత్రమే పక్కన పక్కన ఉంటారు. వాళ్ళు అప్పుడే హ్యాపీగా ఉంటారని చెప్పి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నప్పుడు ఇద్దరికి గొడవ అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ వెళ్ళిపోతుంది. హీరో ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్లి చూస్తే అక్కడ హీరోయిన్ కనిపించదు. అది జరిగిన సంగతి కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో మన కథలో హీరోకి ఏంటంటే ఇవన్నీ గుర్తొస్తాయి అనమాట. ఇందులో హైలైట్ ఏంటంటే తాను లవ్ చేసిన అమ్మాయి హీరోయిన్ అని చెప్పేసి తనకి ఇప్పుడే గుర్తొస్తుంది. ఆ తర్వాత హీరో వెనకాల కూర్చున్న పెద్ద ఆయన కారు ఇక్కడ బాబు అంటాడు. దాంతో హీరో కూడా ఆపుతాడు. ఆయన కారు దిగి హీరోకి ఒక గోల్డ్ కాయిన్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరో షాక్ అవుతాడు. అదేంటి డబ్బులు ఇవ్వాలి కదా, గోల్డ్ కాయిన్ ఇచ్చాడని చెప్పేసి. అదే సమయంలో హీరోకి తన బాస్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏమంటాడంటే ఎక్కడున్నామని చెప్పేసి అంటాడు. ఇప్పుడే ఒక ఆయన దిగిపోయాడని చెప్పేసి అంటంతో సరే నెక్స్ట్ కస్టమర్ అని చెప్పేసి మాట్లాడిపోతున్నప్పుడు హీరో ఏమంటాడంటే, కాదండి నేను మీ దగ్గర ఏ పని చేస్తున్నానని చెప్పేసి అంటంతో, ఏముంది నాకు అసిస్టెంట్ గా పని చేస్తున్నావు అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, కాదండి అసలు నేను ఏం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటంతో, ఏముంది నువ్వు చేసే పని పేరు ఫ్యారీమ్యాన్ అని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. ఎందుకంటే గ్రీక్ మైథాలజీలో ఫ్యారీమ్యాన్ అంటే చనిపోయిన వాళ్ళు నరకానికి వచ్చిన తర్వాత ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ తీసుకెళ్లే పని అనమాట. సో హీరో ఇప్పుడు ఈ పని చేస్తున్నాడంటే తాను కూడా చనిపోయినట్టే కదా. ఇది తెలుసుకున్న తర్వాత హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. నేను చనిపోయానా అని చెప్పేసి. అవతల హీరో వాళ్ళ బాస్ కూడా అవును బాబు నేను చెప్తున్న నిజమే, ఇప్పుడు నువ్వు నరకంలో ఉన్నావు అని చెప్పేసి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే, అదేంటండి నాకంటూ ఒక జీవితం ఉంది, సడన్ గా చనిపోయానంటే ఎలాగా, అందులో నేను ప్రేమించిన అమ్మాయి కూడా ఉందని చెప్పి అంటంతో, అవునవును ప్రేమించావు కానీ అది అప్పుడు బాబు, ఇప్పుడు నువ్వు చనిపోయావని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదనమాట. ఇంతకు మీరెవరండి అని చెప్పేసి అంటంతో ఇప్పుడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు మన దగ్గర యమధర్మరాజు ఉంటారు కదా, అలాగే వాళ్ళ దగ్గర చావుని ప్రసాదించే దేవుడు అనమాట. దాంతో హీరో స్టన్ అయిపోతాడు. ఏం అర్థం కాదు అసలు ఏం జరుగుతుందో నా చుట్టూ అని చెప్పేసి. బేసికల్ గా హీరోకి ఏంటంటే తను చనిపోయానంటే నమ్మబుద్ధి కావట్లేదు, అందుకని ఇదంతా. కాకపోతే ఇప్పుడు హీరో యమధర్మరాజుతో ఏమంటాడంటే, సరేనండి ఇదంతా బాగానే ఉంది కానీ హీరోయిన్ ఎందుకండి నాకు కంటిన్యూస్ గా కనిపిస్తుందని చెప్పంటంతో, ఓకే హీరోయిన్ నువ్వు చనిపోక ముందు ఒక అమ్మాయి లవ్ చేసావు కదా, ఆ అమ్మాయి ఎవరో కాదు నా భార్య అని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. ఇంతకు ముందు హీరోయిన్ కూడా చెప్పింది కదా, నా భర్త కాఫీ స్టోడు, అందులోనే చాలా మంచోడు, తన వర్క్ లో బాగా బిజీ ఉంటాడని చెప్పింది కదా, ఎవరెవరు చనిపోతున్నారు, ఎవరెవరు నరకానికి వస్తారు, ఎవరెవరు స్వర్గానికి వెళ్తారని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ భర్త చాలా బిజీగా ఉంటాడు అనమాట. అందుకని హీరోయిన్ ఏం చేస్తుందంటే సంవత్సరానికి ఒకసారి భూమి మీదకి వస్తుంది కొంచెం రిలాక్స్ అవుదాం అని చెప్పేసి. అప్పుడు హీరో పరిచయం అయ్యాడు. అందులోనూ హీరోతో లవ్ లో పడింది. కాకపోతే యమధర్మరాజు కోపంతో ఏం హీరోని చంపేలేదు. హీరో కాల పరిమితి ముగిసిన తర్వాతే పైకి వచ్చాడు. కానీ పైకి వచ్చిన తర్వాత తన దగ్గరే పనికి పెట్టుకున్నాడు. అందులోనూ హీరో చనిపోవడానికి రీజన్ ఏంటంటే హీరోయిన్ తనకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిందని చెప్పేసి కంటిన్యూస్ గా తాగి ఒక రోజు కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. అది సంగతి. కానీ హీరోయిన్ వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే హీరోయిన్ సరదాగా భూమి మీదకి వచ్చి సరదాగా తిరిగి వెళ్ళిపోతుంది తప్ప జీవితాంతం భూమి మీద ఉండే మనిషి కాదు కదా, అందుకని తన కాలక్రమేణా అలా అయిపోయింది అనమాట. కానీ ఆ విషయం తెలియక మన కథలో హీరో కూడా తాగుబోతుడైపోయి యాక్సిడెంట్ లో చనిపోయాడు. అది జరిగింది. అందులోని ఇప్పుడు హీరోయిన్ హీరోకి కంటిన్యూస్ గా మరి ఎందుకు కనిపిస్తుంది అనే డౌట్ మీకు రావచ్చు. బేసికల్ గా హీరోయిన్ ప్రతి సంవత్సరం కిందకి వెళ్తుంది మళ్ళీ పైకి వస్తుంది అనమాట. కానీ నరకం దగ్గర హీరో కార్ ఎక్కింది ఎవరు అక్కడికి వెళ్ళలేరు, అందుకని హీరో కార్ ఎక్కుతుంది. ఇంకా ముఖ్యంగా మరి హీరోకి హీరోయిన్ కంటిన్యూస్ గా ఎందుకు కనిపిస్తుంది అనే డౌట్ ఇంకోటి కూడా రావచ్చు మీకు. కాకపోతే దానికి కారణం హీరోయిన్, ఎందుకంటే హీరోయిన్ బాగా ఇష్టపడింది. ఇంకా ముఖ్యంగా సంవత్సరానికి ఒకే ఒక్కసారి మాత్రం హీరోయిన్ హీరో కార్ ఎక్కుతుంది. అందుకని హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో కోసం అని చెప్పేసి కారులో ఒక వాటర్ బాటిల్ పెడుతుంది. అది తాగిన వెంటనే ఒక సంవత్సర కాలం మొత్తం ఫాస్ట్ గా గడిచిపోతుంది. కానీ హీరోయిన్ తో గడిపే సమయం మాత్రం చాలా స్లోగా రన్ అవుతుంది. అది కావాలని చెప్పేసి హీరోయిన్ వేసిన ప్లాన్. అందులోనూ హీరోయిన్ ఇంతకు ముందు చెప్పింది కదా హీరోకి, నువ్వు వాటర్ దాక్కుని ఉంటే చాలు మొత్తం నీకు అర్థమైపోతుందని చెప్పేసి, అందుకనే అలా చెప్పింది. అందులోనూ హీరోయిన్ ఏంటంటే హీరో చనిపోయి పైకి వచ్చిన తర్వాత కూడా తనకి సంబంధించిన జ్ఞాపకాలు
ఇప్పటికీ తన మనసులో ఉన్నాయంటే తన నన్ను ఎంతగా లవ్ చేశాడని చెప్పేసి హీరోయిన్ కూడా హీరో అంటే చాలా ఇష్టం. అందులోనూ ఎప్పుడైతే ఇప్పుడు హీరో వాటర్ తాక్కున్నాడు కదా, అందుకని మరుసటి రోజు నుంచి రకరకాల మనుషులు నరకానికి వస్తారు, దింపుతూ ఉంటాడు. కొరియా వాళ్ళు, చైనా వాళ్ళు అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు నరకానికి వస్తూ ఉంటారు. ఒక రోజు సడన్ గా హీరోయిన్ వస్తుంది. వచ్చిన తర్వాత హీరో కూడా హీరోయిన్ తో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఈ కారులో ఎవరు ఎక్కినా సరే ఉరుములు మెరుపులు రావు గానీ హీరోయిన్ ఎక్కితే మాత్రం ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. ఏంటి దానికి కారణం అని చెప్పి అడిగితే ఏముంది, నా భర్తకి నేను నిన్ను కలిస్తే కోపం, అందులో నా భర్త కన్నా నువ్వే ఎక్కువ నన్ను లవ్ చేస్తున్నావు, ఈ విషయం నాకు కూడా తెలుసు, కానీ మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం కదా, అందుకని నా భర్త కోపం వస్తూ ఉంటుంది, ఉరుములు మెరుపులు ఆయన వల్ల అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. అందులోని హీరోయిన్ ఏమంటుందంటే, నువ్వు సంవత్సరం మొత్తం నా కోసం వెయిట్ చేస్తూ నా జ్ఞాపకాలతో ఇబ్బంది పడటం కన్నా ఈ వాటర్ తాగేయచ్చు కదా, మళ్ళీ టైం లూప్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి అంటంతో లేదు లేదు లేదు, నేను ఎంజాయ్ చేసేది నీతో ఉన్న ఈ కొంచెం సమయమే, కానీ ప్రతిరోజు ఉంటే నాకు ఈ కిక్ ఉండదు. ఓ సంవత్సరం మొత్తం కష్టపడి పని చేసుకొని ఏదో ఒక రోజు నువ్వు ఎక్కుతో చూసావా, ఆ కొంచెం సమయం నాకు చాలని చెప్పేసి నేను వాటర్ తాగనని చెప్పేసి హీరోయిన్ తో హీరో చెప్తాడు. కానీ హీరోయిన్ మాత్రం ఏదో చెప్పబోతుంది. చూడు, చనిపోయిన తర్వాత కూడా తను ప్రేమించిన అమ్మాయిని ప్రేమించేంత అదృష్టం ఎవడో దక్కుతుంది, అందులో నువ్వు కూడా వచ్చి నా కారులో కూర్చుంటున్నావు, నాకు ఈ జీవితం చాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా నవ్వుతూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. నేను ఈ వీడియో స్టార్టింగ్ లో మీకు చెప్పాను కదా, ఇలాగే ఒక తెలుగులో ఒక సినిమా ఉంటుంది, పైనుంచి ఒక అమ్మాయి కిందకు వస్తుంది, కింద ఆ అమ్మాయి లోలో పడుతుంది. ఈ కాన్సెప్ట్ మీద వచ్చిన తెలుగు సినిమా ఏదో కొంచెం కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో ఇలాంటి 2 డిఫరెంట్ సినిమాలని మీకోసం పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. చూసిన తర్వాత వాటిపై మీ అభిప్రాయాన్ని మాత్రం కొంచెం కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. బాయ్.